నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఉక్కపోత నుండి ఉపశమనం పొందిన ప్రజలు. రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన అమరావతి వాతావరణ కేంద్రం. ఘనంగా జన్మదిన వేడుకలు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పార్టీ నాయకులు. ఎగ్జిట్ పోల్స్ లో పొంతన లేని అంకెలు ఇచ్చిన జాతీయ సర్వేలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని గూడూరులోని స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ప్రతినిధులు. నారా చంద్రబాబు నాయుడుకు ఓటమి ముందే తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉన్నారని, మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ లో పొంతల లేని అంకెలు ఇచ్చిన జాతీయ సర్వేలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, వైకాపా భారీ మెజార్టీతో గెలవబోతుందని సజ్జల వివరించారు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో బాగానే ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. గమనించండి, ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేడు, దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి. అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్ గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ ఇంకొంచెం మరింత ఇదిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకు ఆ 21 సీట్లలో 61% వాళ్ళకు పోల్ అయిండాలి. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్ లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కేనా అంటే వారికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరట్లేదు అనుకుంటా. ఆ 400 400 20 అని ఎందుకని తెలియదు కానీ 400 దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినాడు. సో జనసేన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు వడగాళ్లు తగ్గుముఖం పట్టాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారుపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వేడి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమను తాకాయని, 3 రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణంగా
రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకాలి. గతేడాది 6 రోజులు ఆలస్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అయితే ఈ ఏడాది ముందుగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో ఆదివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం, సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గన్నవరం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 4 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వానలు కురిశాయి. ఆదివారం సాయంత్రం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 53.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రుతుపవనాలు ఆవర్తనం ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించే మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పాసం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మెప్మా పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి మరికొందరు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజలకు నిరంతరం సునీల్ కుమార్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు వివరించారు. మన సునీల్ కుమార్ గారు గతంలో 2014 నుంచి 19 మధ్యలో శాసనసభ్యులుగా గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మనకందరికీ కూడా అండదండలుగా ఉంటూ పార్టీని నడిపిస్తూ ఇప్పుడు పోటీ చేశారు. ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతో మన శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని భగవంతుని ఆశీస్సులు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు దయ వల్ల ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, పదవి అన్ని సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా రేపు కాబోయే ఎమ్మెల్యే రేపు సాయం విగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది. సునీల్ కుమార్ గారు ఘనవిజయంతో సాధించుకోవచ్చు గుడూరు అడుగు పెట్టే రోజులు రేపు దగ్గరలో ఉంది. ఈరోజు వాతావరణం కూడా బాగా చల్లబడింది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంత చల్లబడింది, అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా ఉంటుందని తెలియజేస్తూ 2024 నుంచి 2029 దాకా తెలుగుదేశం పార్టీ ప్రతి బడుగు బలైన వర్గాల్ని బ్రహ్మాండంగా చూసుకునేదానికి చంద్రబాబు నాయుడు, ఇక్కడ సునీల్ కుమార్ గారు అన్న ఈ 2019 నుంచి ఈ 2024 వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి గూడూరు నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. రేపు జరిగే కౌంటింగ్ లో అన్న భారీ మెజార్టీతో గెలుపొంది బయటకు వస్తారు. రేపు అందరం కూడా మన రాజన్న చెప్పినట్టు 5 గంటలకు కూడా అందరం కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలు జరుపుకునే పరిస్థితి. అందరం కూడా కష్టపడి పనిచేసాం ఒకే నినాదంతో. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్ల రాజు, శివకుమార్, నరసింహుల నాయుడు, వెంకటేష్, శ్రీధర్, లీలావతి, కల్పన, భారతి తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ కార్యదర్శి నందిమండలం బాలకృష్ణంరాజు తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో ఆ సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో ఆ సంస్థ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి బాలకృష్ణం రాజు తదితరులు మాట్లాడుతూ 10 ఏళ్లుగా సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వివరించారు.
2014లో పెద్ద కాండ గోవిందరాజు గౌరవ అధ్యక్షులుగా బాలరాజు గారు 10th క్లాస్ విద్యార్థులకే ఫస్ట్ కార్యక్రమం కాస్మోపల్లి క్లబ్ లో చేశాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక మంది అనేక రకాలుగా స్ఫూర్తి సేవా సంస్థకి సహాయపడుతున్నారు. అందరికీ మా ధన్యవాదాలు. కానీ పురుషోత్తమ దీనికి అందరికన్నా ఎక్కువ సహాయ సహకారం ఇస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన 2 కానీ 3 కానీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. సత్యవన్న కానీ వాళ్ళ అమ్మా నాన్న పెద్ద ఆయన కంటిన్యూగా గత 3 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే గత 10 సంవత్సరాలు విద్యార్థులకి అనేక రకాలుగా ప్రోత్సాహాలు అందించాము. మా కోరిక ఏంటంటే ఫ్యూచర్లో ప్రతి కమ్యూనిటీ కలిసేదానికి ఎవరు భయపడతారు. మన కమ్యూనిటీ కలిసేదానికి భయపడతారు. ఒక కార్యక్రమానికి రావాలన్నా భయపడతారు, అందరూ కలిసి కూర్చోవాలన్నా భయపడతారు, ఏమన్నా చేసుకోవాలన్నా కార్యక్రమం చేసి ప్రతిదానికి భయం భయం భయం. మనమేమి చెడు కార్యక్రమాలు ఏం చేయలేదా, అందరికి కలిసి మంచి కార్యక్రమాలు చేసడానికి మనం కలవాలనుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. దీనికి మా దామోదరానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కువ మందిని చూస్తూ ఉంటాము. అన్ని కమ్యూనిటీస్ ఇలా గ్యాదర్ అయ్యి చాలా ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటారు. మన కమ్యూనిటీలో కూడా ఇలా జరగడం చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఇలా ఈ ఫంక్షన్లో ఇన్వాల్వ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో మా ద్వారా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము రెడీగా ఉన్నాము చేయడానికి. ఎందుకు అంటే అన్ని విధాలు ఉన్నా కూడా మనం ఎందుకు ఇంకా కొద్దిగా తక్కువలో ఉన్నామంటే ఒకటే రీజన్, యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో యూనిటీ ఉండదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టు ఎవరైనా ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా ఎక్కడికైనా అమెరికాలో ఏ దేశమైనా ఆ పేరు పక్కన పేరు వాళ్ళ కమ్యూనిటీ పేరు కలపడంగానే అతుక్కుపోతారు. మనకేం ప్రాబ్లం ఏంటంటే మనం చూడంగానే దూరం పోతాం. ఇదే ప్రాబ్లం. మనం డెవలప్ అయిన తర్వాత మన వాళ్ళని డెవలప్ చేసే లక్షణాలు చాలామంది తక్కువ మనలో. ఎందుకంటే వేరే రీజన్స్ ఉండొచ్చు, భయాలు కావచ్చు, ఈడొచ్చి నెక్స్ట్ వాళ్ళకి భయం కావచ్చు, ఇంకోటి వేరే సీజన్ కావచ్చు. ఫస్ట్ మనకు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పించినంటే మన కమ్యూనిటీ అంటే ఒక గౌరవం. మనదంటే ఇది మన శాస్త్ర పురాణం పారంటే క్షత్రియుడు వచ్చేసి బాహువుల నుంచి పుట్టినవాడు. అందరికీ క్షత్రియులు బాహువులు అంటే మన భుజాలు చాలా బలంగా ఉంటాయి. అంటే యుద్ధాలు చేయాలి కాబట్టి, పోరాడాలి కాబట్టి. చాలా గొప్పగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా నా కంపెనీ తరఫున మన కరోనా టైంలో 11 లక్షల రూపాయలకి మెడికల్స్ అయితేనేమి, ఆహార ధనాలు అయితేనేమి అని ఇవ్వడం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు ఒక 4,65,000కి వంట సామాగ్రి మన రాజులపల్లిలో 6 రాజులపల్లిలకి ప్రతి ఇంటికి సిలిండరు, వాటికి కావాల్సిన గిన్నెలు, భోజన వసతులకి అన్నీ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇప్పుడు నాది ఇక్కడే చెలుగుడు దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీ ఉందండి. కానీ కూలి చేసి కానీ బిడ్డలు చదివేయాలి. నేను ఎంతమందినో చూశాను. రిక్షా దొక్కిన వాళ్ళు, చెక్క బండ్లు వేసిన వాళ్ళు, వాళ్ళందరూ చదివించి ఈరోజు MBBS, MD కూడా చదువుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో గర్వకారణం. ఎంతో వాళ్ళని చూస్తే ఎంతో ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కటి కూడా మన బిడ్డలు ఉత్తీర్ణకు రావాలంటే తల్లిదండ్రులు ఇంపార్టెంట్. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు, అతిథులు దామోదర్ రాజు, వివేక్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, పురందర్ రాజు, లక్ష్మీనారాయణ రాజు, సుధాకర్ రాజు, సురేంద్ర రాజు, సుబ్బారాజు, వేమన్న వర్మ, కిరణ్ కుమార్ వర్మ, స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు కౌంటింగ్ రోజున ఎక్కడైనా అల్లర్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విజయ్ కుమార్ హెచ్చరించారు. సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ సైదాపురంలో ఉన్న 2 మద్యం దుకాణాలను సోమవారం మూయించివేశామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడితే సంబరాలు వంటివి కూడా నిషిద్ధమని, గుంపులుగా ఎక్కడా ఉండకూడదని ఎస్ఐ విజయ్ కుమార్ వివరించారు. సైదాపురం మండల ప్రజలకు పోలీసులు జూన్ 4వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని గ్రామాల్లో ఉంటే ప్రజలకు తెలియజేయడం ఏంటంటే బహిరంగంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతులు లేవు. బాణాసం చక్రవడానికి కూడా అనుమతులు లేవు. కాబట్టి సహకరించగలరు. 3, 4, 5 తారీఖుల్లో ఫ్రైడేగా డీజీపీ గారు పేర్కొనడం జరిగింది.
కాబట్టి షాప్స్ని వైన్ షాప్స్ని క్లోజ్ చేయాలి. ఇటువంటి అల్లర్లకు తావివ్వకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాతో షేర్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ముందస్తు చర్యల్లో భాగంగా పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ గారి సూచన వరకు పెట్రోలింగ్ కూడా సెపరేట్గా చేస్తూ ఉన్నాం. ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, గెలిచేది వైకాపానేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో తిరుపతి జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మా పార్టీ చేసిన మంచి పనులు బట్టి ప్రజలు ఓట్లేశారని గట్టిగా నమ్ముతున్నామని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నమ్మేది ఎవరిని ప్రలోభ పెట్టలేదు, అలాంటి స్థాయిలాలు ఇవ్వలేదు. అదే తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుయుక్తులు, ఎలాంటి ఎవరి చేత ఏ విధంగా చెప్పిస్తుందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే పైనొచ్చి ఋతుపవనాలు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా 4వ తేదీ ముందరే పైనుచ్చే తీర్పు వచ్చింది. ఇది స్పష్టమైన సంకేతం. ఎవరికి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ప్రజలకు మేలు చేశారు. ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని. ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి 9వ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు తాము కూర్చోబెట్టిన తెలుగుదేశం మాట నిలబెట్టుకోలేదు. సరిగా పనిచేయలేదని ప్రజలు దించారని నేను గట్టిగా నమ్ముతాను. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. అందుకనే ఆ రోజు 151 సీట్లు ఇచ్చినప్పుడు గూడూరు పట్టణ సమీపంలోని గోల్డెన్ గూడూరు ప్లాట్ల వద్ద శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్ల శ్రీ ఘన విజయ మందిరం శ్రీ గురు నిలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ గురురామ్ ఆధ్వర్యంలో 27వ బాల ఋషి అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. 45 రోజుల పాటు జరిగిన వేసవ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా యోగా తరగతులు, ఇతర వాటిపై శిక్షణ పొందిన వారికి అవార్డులు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో అతిథులుగా సాయి సుజిత, సుధాకర్ రెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. వనేవ కేవలం హర్తాసి వనేవతారం అవానూచవోత్తరాతాత్ అత్ సర్వతో మాం పాస్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రస్వం రుద్రస్వం ఇంద్రస్వం అగ్నిస్వం. Everything for me, Sai Ram. My every path of life is decided by Sai Ram and reach safely to.
ఆచరణలో పిల్లలు ఒక 45 రోజుల పాటు వేదం కానివ్వండి, యోగా కానివ్వండి, ఇంకా ఇంగ్లీష్ క్లాసెస్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జీవితానికి భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి ఎన్నో మౌలిక సూత్రాలను ఈ యొక్క 45 రోజులుగా గురువు గారి యందు మన మందిరంలో ఉంటూ ఎంతో ప్రేమగా నేర్చుకున్నారు. వారి యొక్క నేర్చుకున్నందుకు వారికి ఎంతో ప్రేమగా ఇచ్చేటటువంటి పురస్కారమే ఈ యొక్క బాలఋషి అవార్డ్స్. కాబట్టి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి అతిథులకు ఋషి అవార్డ్స్ ఏంటి? బాలఋషి అవార్డ్స్, దీనికి ఆ పేరు. ఇది ఈ రోజుతో జరిగిన ప్రయాణం కాదండి. గత కొన్ని సంవత్సరాలుగా గురువు గారి ఆశీర్వచనాలతో కానీ, వారి దయతో కానీ, ఆ శేష హిమాచలం అంటే ఉత్తర భారతదేశంలో హిమాచలనందును నుంచి ప్రారంభమై నేటికి ఇక్కడికి చేరుకొని దేశ విదేశాలలో తన అభినందనకి ప్రతిభను చాటుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కానీ, విద్యార్థి కానీ అందిస్తున్న ఈ బాల ఋషి అవార్డ్స్ ఇది ఈ రోజుది కాదండి, చాలా చాలా గొప్పది. ఇది సామాన్యమైన విషయం కాదు. చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుంచి గురువు గారు ఎంతో ప్రేమతో అనిపిస్తుంది. ఇలాంటి అదృష్టం మన పిల్లలుగా ఉన్నప్పుడు మనకెందుకు లేదు? గురువుగారు పిల్లలకే ఇది పెట్టాలా, మనకెందుకు పెట్టకూడదు అని నాకు అనిపిస్తూ, నేను అక్కడ కూర్చున్నంతసేపు అలాంటి శిక్షణ, అలాంటి యోగా, అలాంటి పరిస్థితులు, అలాంటి క్రమశిక్షణని మనకెందుకు గురువుగా నేర్పకూడదు? ఈ వయసులైనా ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ ఆ దీక్ష, పట్టుదల, ఆ యొక్క అనుగ్రహం కలగాలి. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని శ్రీ భీమలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు మండలంలోని యాచవరం గ్రామంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెల్లా చినరమణయ్య, చెల్లా రవీంద్ర, విజయలక్ష్మి దంపతులు వ్యవహరించారు. రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది.
గత 3 రోజులతో పోలిస్తే బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 54,440 రూపాయలు పలికింది. గ్రాము బంగారం ధర 6,805 రూపాయలుగా జ్యువెలర్స్ కమిటీ ప్రకటించింది. ఇక గ్రాము వెండి ధర 94 రూపాయలుగా నమోదైంది. గత 3 రోజులతో పోలిస్తే గ్రాము వెండి ధర 4 రూపాయలు తగ్గింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఉక్కపోత నుండి ఉపశమనం పొందిన ప్రజలు. రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించిన అమరావతి వాతావరణ కేంద్రం. ఘనంగా జన్మదిన వేడుకలు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన పార్టీ నాయకులు. ఎగ్జిట్ పోల్స్ లో పొంతల లేని అంకెలు ఇచ్చిన జాతీయ సర్వేలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని గూడూరులోని స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.